ప్రభువైన యేసుక్రీస్తు నామమున శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామమున మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులో మీ అందరూ బాగున్నారని ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తునందు మనమందరము ఒకే కుటుంబం. మన తండ్రి ఒక్కడే. యేసుక్రీస్తు వారు మన తండ్రి, మనమందరము ఆయన కుటుంబీకులము, ఆయన సంతానమై ఉంటున్నాం. కాబట్టి మరి క్రీస్తునందు మనమందరము సమాధానము కలిగి నెమ్మది కలిగి జీవించి వారమై ఉంటున్నాము. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయంగా మన జీవితంలో మరి ముందుకు మనం వెళ్ళాలి. మరి మన ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలను, అనేకమైనటువంటి మేలులను, దేవుడిచ్చేటువంటి దీవెనలు పొందుకోవాలంటే మనము ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి. మరి ఆత్మీయంగా మనం ఎలా ఎదుగుతాము అంటే దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. ప్రార్థన చేస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్క దేవుని బిడ్డ, ప్రతి ఒక్క విశ్వాసి యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత చేసే మొదటి పని ఏంటిది అంటే వారు ప్రార్థిస్తారు. వారు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటారు. మంచిది దేవుని ప్రియులారా. అయితే ప్రార్థిస్తున్నటువంటి నీవు అదే స్థానంలో ఉండకుండా నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించాలి. ఆత్మీయంగా నువ్వు రోజు రోజుకు ఎదగాలి. మరి రోజు రోజుకు ఎదగాలి అంటే మనము ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆ ఏంటి అనుభవము అంటే రూపాంతర అనుభవం. హల్లెలూయా. మనము రూపాంతరమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనలో రూపాంతరము చెందుట. ఆమేన్. ప్రార్థనలో మనం ఏం చెందాలి అంటే రూపాంతరము చెందాలి. మన ప్రార్థన రూపాంతరము కావాలి. మన ప్రార్థన రోజు రోజుకు మార్పు చెందినదిగా ఉండాలి. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అంటే రూపాంతర ప్రార్థన అనుభవము నేను కలిగి ఉండాలి. రోజు నేను చెప్పబోయేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే రూపాంతర ప్రార్థన అనుభవం. ఏంటిది? రూపాంతర ప్రార్థన అనుభవం. రూపాంతరము అంటే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము చెందుట, మార్పు చెందుట, ఒక స్టేజీలో నుండి మరొక స్టేజీలోనికి మార్చబడుట. ఎప్పుడైతే మనము మన ప్రార్థనా జీవితాన్ని మనము రూపాంతరము చెందిస్తామో, మార్పు చెందుతామో, మన ప్రార్థన జీవితంలో మార్పు కలిగి మనం ప్రార్థిస్తూ ఉంటామో, దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి అనేది పెరుగుతూ ఉంటుంది. మన ఆత్మీయ స్థితి అనేది మెరుగుపరచబడుతూ ఉంటుంది, అభివృద్ధిలోనికి వస్తూ ఉంటుంది. ఒకసారి అందరము బైబిల్ గ్రంథము తెరిచినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం శ్రద్ధగా చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. హల్లెలూయా. ఈ 2 నుంచి 4 మాటలు మనం వివరించుకుందాం దేవుని ప్రియులారా. మరి ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అంటే ఆత్మీయ మేలులు, ఆత్మీయ దీవెనలు మరి నీవు అనుభవించాలి అంటే ప్రతి దేవుని బిడ్డ, ప్రార్థించే బిడ్డ, నీ ప్రార్థనలో రూపాంతరం అనేది ఉందా? నీ రూపాంతర ప్రార్థన అనుభవము నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు రూపాంతర ప్రార్థన అనుభవము కలిగి ఉండకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావో అదే స్థానములో ఉంటావు దేవుని బిడ్డ. ఇంకా దేవుని ఆశీర్వాదాలు నీకు దూరముగా ఉంటాయి. ఎప్పుడైతే మనము రూపాంతరము ప్రార్థన అనుభవంలోనికి మనం వస్తామో
నువ్వు ఊహించని మేలులు, నువ్వు ఊహించని కార్యాలు, నువ్వు ఊహించని ఎటువంటి దేవుని అద్భుత మహత్స కార్యాలను నువ్వు నీ జీవితంలో అనుభవించడము జరుగుతూ ఉంది. ఇక్కడ 2వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు అంట 6వ రోజు తర్వాత 6 దినములైన తర్వాతనంట యేసు పేతురును, యాకోబును, యోహాను మాత్రమును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయెను. ఆమేన్. రూపాంతర ప్రార్థన అనుభవంలో మొట్టమొదటి మెట్టు ఏంటిది అంటే ఎత్తైన కొండ మీదికి. ఎత్తైన కొండ. కొండ దేనికి సాదృశ్యము? కొండ దేన్ని సూచిస్తుందంటే కొండ ప్రార్థనకు సూచిస్తుంది. కొండ దేన్ని సూచిస్తుంది అంటే ప్రార్థనను సూచిస్తుంది. కొండ అంటేనే ఎత్తుగా ఉంటది కదా. కొండలు అనగానే మనం కింద చూస్తామా అండి? కొండలు ఎక్కడ కనబడతాయి? పైకుంటే కొండలు అంటాం కదా, కిందుంటే నేల అంటాం. ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తుంది ఎత్తైన యొక్క కొండ. కొండ అంటేనే ఎత్తుగా ఉంటది. ఇక్కడ మరి ఎత్తైన ఒక కొండ మీది కంట. అంటే ప్రార్థన, రూపాంతర ప్రార్థన అంటే నువ్వు చేసే ప్రార్థన కాదు, నీ ప్రార్థనలో ఇంకా ఎత్తైనటువంటి అనుభవం గుండా వెళ్ళడము. ఆమేన్. రూపాంతర ప్రార్థన అంటే ఎత్తైనటువంటి అనుభవం గుండా మనం వెళ్ళాలి, ఎత్తుగా వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యము చెప్తుంది నువ్వు ఎత్తులో, పొడవులో, వెడల్పులో నువ్వు ఉండాలి. ఆమేన్. మనము దేవుని వాక్యములో ఎత్తు, వెడల్పు, లోతుల్లో మనం ఏమి కావాలంటే ఎదగాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఎత్తైనటువంటి అనుభవం గుండా వెళ్ళాలి. లోతైనటువంటి అనుభవం, ఎత్తైనటువంటి అనుభవాన్ని కొండలు ఎక్కాలి అంటే మనం ఏం చేస్తామంటే మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతా ఉంటాము. ప్రార్థన జీవితంలో కూడా ఎత్తైనటువంటి అనుభవం గుండా మనము వెళ్ళాలి. ఎందుకు ఎత్తైనటువంటి అనుభవం అంటే అర్థం ఏంటిదంటే మనము ఏకాంతముగా ప్రభువుతో కలిసి మనము మాట్లాడుకునేటువంటి అనుభవమే ఎత్తైన అనుభవం. ఆమేన్. ఇక ఆ స్థలములో ఎవ్వరూ ఉండరండి, ఆ యొక్క ప్రాంతంలో ఎవరు ఉండరు. యేసు ప్రభువుతో నీవు యేసుతో కలిసి చేసేటువంటి ప్రార్థన. దేవుడు అంటాడు మోషేతో దేవుడు అంటాడు, మోషే నేను చూపించు కొండ మీదికి నువ్వు రా అంటాడు. ఈ కొండ ఎక్కి రా అంటాడు. 40 రోజులు 40 రాత్రులు కొండ మీదకి దేవుడు మోషేని పిలిచినప్పుడంట మోషేతో దేవుడు అక్కడ ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. రూపాంతర అనుభవం అంటే దేవుని బిడ్డలారా ఎత్తైన అనుభవంలోనికి రావాలి. దేవునితో ముఖాముఖిగా నువ్వు మాట్లాడే అనుభవంలోనికి రావాలి. ఆమేన్. రూపాంతర అనుభవం అంటే దేవునితో నీవు ముఖాముఖిగా మాట్లాడాలి. నీ హృదయము దేవునికి దూరంగా ఉండి ప్రార్థించడము కాదు, కానీ నీ హృదయం ఎలా ఉండాలంటే దేవునికి సమీపమైనటువంటి స్థలములో, దేవునికి సమీపముగా నీ హృదయం ఉండాలి. నువ్వు దేవునితో మాట్లాడడానికి నీ హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి. ఇక్కడ ఎత్తైన కొండ మీదకి మనం వెళ్ళాలి. దేవునితో మాట్లాడటానికి నీ హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి. చాలామంది ప్రార్థనలు చేస్తారు కానీ దేవుని స్వరాన్ని వినలేరు. దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ ఆత్మీయ జీవితము ఉన్నతముగా ఎదగాలి అంటే నువ్వు ఎత్తైనటువంటి కొండ అనుభవంలోనికి రావాలి. ఎత్తైన కొండ అంటే రూపాంతరము చెందాలి. నీ ప్రార్థనలో నువ్వు ఏం చెయ్యాలి అంటే దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆ యొక్క రేలంలోనికి రావాలి, ఆ పొజిషన్లోనికి రావాలి. నువ్వు యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడే ఆ అనుభవం గుండా వెళ్ళడమే రూపాంతర అనుభవం. ఆమేన్. యేసు ప్రభువుని దర్శించడము, యేసు ప్రభుతో మాట్లాడడమే రూపాంతర అనుభవం. ఆ రూపాంతర అనుభవం మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన పరిస్థితులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి, మనకు ఉన్న శ్రమలు, మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆమేన్. ఎందుకంటే నువ్వు మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నావు? యేసు ప్రభుతో మాట్లాడుతున్నావు. నువ్వు శ్రమ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, నీకు నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, రూపాంతర అనుభవంలో నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు మాట్లాడతారండి? నువ్వు దేవునితో మాట్లాడతావు,
దేవుడు నీతో మాట్లాడుతాడు. ఇక్కడ దేవుడు మోషేతో అదే అన్నాడు, నువ్వు కొండ మీదకి వచ్చేసే, నేను అక్కడ నిన్ను కలుసుకుంటాను అన్నాడు. ఆమేన్. రూపాంతర అనుభవం అంటే దేవుడు కలుసుకునే అనుభవము. ఆమేన్. ఈ కలుసుకునే అనుభవం నీ జీవితంలో లేకపోతే ఎన్ని ఆశీర్వాదాలైనా నీవు నీ పట్ల దేవుడు కలిగి ఉన్నవి నువ్వు పొందుకోవడానికి అవి దూరంగా ఉంటాయి. ఈ యొక్క అనుభవం నీకు లేకపోతే ఆశీర్వాదాలు అక్కడే ఉంటాయి, నువ్వు ఇక్కడే ఉండిపోతావు. దేవుని బిడ్డ, దేవునితో కలుసుకునే అనుభవము, రూపాంతర అనుభవం అంటే దేవునితో కలుసుకునే అనుభవం మన జీవితాల్లో ఉండాలండి. దేవునితో మాట్లాడే అనుభవము, దేవుని కలుసుకునే అనుభవం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో ఆ జీవితాలంట ఫలిస్తాయంట. ఆ జీవితాలు ఆత్మీయంగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపజేయబడతాయి. అవి విస్తరించబడతాయి. అవి దీవెనకరంగా ఉంటాయి. వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆమేన్. ఇక్కడ ఏం మాట? వారి ఎదుట రూపాంతరము పొందెను. మనము కూడా క్రీస్తునందు యేసు ప్రభువులో రూపాంతరము చెందాలి. నువ్వు యేసుతో ఉండే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి లేకపోతే ఈరోజే ఇప్పుడే యేసయ్య, ఈ రూపాంతర అనుభవము నాకు కావాలి, నేను నిన్ను చూచే అనుభవము, నీతో కలిసి ఉండే అనుభవము, నీతో మాట్లాడే అనుభవము నాకు కావాలి అని మనము కోరుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ రూపాంతర అనుభవము దేవుణ్ణి కలుసుకునే రకంగా చేస్తుంది. దేవునితో నువ్వు మాట్లాడినట్టుగా, దేవుడు నీతో మాట్లాడినట్టుగా, దేవుడు నీ ప్రతి పరిస్థితిలో నిన్ను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. దేవుడు నిన్ను మార్పు చెందిస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థన అనేది ఒక మెట్టు నుండి రెండో మెట్టులోనికి వెళుతున్నప్పుడు, ఒక స్థానములో నుండి మరొక స్థానములోనికి నువ్వు మార్చబడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని బిడ్డలారా, నీ జీవితము మార్పు నొందినదిగా మార్చబడుతుంది. వారి ఎదుట రూపాంతరము చెందను అని లేఖనము సెలవిచ్చినట్టుగా మనము ప్రార్థనా గదిలో దేవుణ్ణి కలుసుకున్నప్పుడు మనము రూపాంతరము చెందుతాము. దేవుని ప్రియులారా, కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనము యేసుతో కలిసి ఉండే అనుభవము, యేసుతో మాట్లాడి ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ 3వ వచనం మనం చూసుకుందాం. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగిలిన తెల్లనివియు ఆయను, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. రూపాంతర అనుభవము మొదటిది నిన్ను దేవునికి సమీపముగా తీసుకొస్తుంది, దేవునితో నిన్ను మాట్లాడే వ్యక్తిగా మారుస్తుంది, దేవుని కలుసుకునే వ్యక్తిగా చేస్తుంది. 2వ స్టెప్ ఏంటిది అంటే, ఈ రూపాంతర అనుభవములో ఏం జరుగుతుంది అంటే, వారి వస్త్రాలు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను, లోకమందు ఏ చాకలి కూడా తెల్లగా ఉతకలేడంట. అంటే అర్థము, ఈ రూపాంతర అనుభవములో ఏం జరుగుతుందంటే, మన మీదికి దేవుని మహిమ ప్రకాశము వస్తుంది. ఆమేన్. నువ్వు దేవుణ్ణి కలుసుకుంటున్నప్పుడు, నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మహిమ ఎవరి మీదికి వస్తుంది? మన మీదికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం చెప్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19, క్రీస్తు యేసు ఐశ్వర్యము చొప్పున ఆయన మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడును. ఆమేన్. క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఆయన మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు క్రీస్తు మహిమ అంట మన మీదికి వచ్చినప్పుడు, నువ్వు ఏ అక్కర్లో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ కన్నీటితో నువ్వు బాధపడుతున్నావో, దేవుని ప్రియులారా, దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన మహిమ ప్రకాశము మన మీదికి దిగి వస్తుంది. మనము మహిమ కలిగిన వ్యక్తులనుగా దేవుడు మారుస్తాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా దేవుని మాట సెలవిస్తా ఉంది, ఏ లోకమందు ఏ చాకలియు తెల్లగా చెయ్యలేడంట. రూపాంతర అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటావు. లోకమందు ఇక ఎప్పటికీ కూడా నీవు పరిశుద్ధమైన జీవితమే జీవిస్తావు, కానీ అపరిశుద్ధమైన జీవితము జీవించము. రూపాంతర అనుభవంలోనికి వచ్చిన తర్వాత మళ్ళీ పాపములో పడే
అవకాశము ఉండదు. ఎందుకో తెలుసా? నువ్వు రూపాంతరము చెందుతున్నప్పుడు, నువ్వు యేసుతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు యేసును కలిగి నడుస్తూ ఉంటున్నప్పుడు, యేసుతో జీవిస్తుంటున్నప్పుడు నీ లోపల పరిశుద్ధమైన జీవితము దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు పరిశుద్ధముగా ఉండే జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నీ జీవితం అంతా పరిశుద్ధముగా మార్చబడుతుంది. ఇక్కడ దేవుని లేఖనము సెలవిచ్చినట్టుగా ఈ లోకమందు ఎవ్వరూ కూడా పరిశుద్ధపరచలేరు. కానీ రూపాంతరము ద్వారా నీ పాపము, నీ శాపము, నీ రోగము, నీ వ్యాధి, నీ కష్టము, నీ కన్నీరు ప్రతిదీ కూడా ఏమైపోతుందంటే తొలగించబడి క్రీస్తు యేసునందు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఆమేన్. అంటే యేసు ప్రభువులో ఉన్నప్పుడు పరిశుద్ధమైన జీవితం ఉండదా అంటే ఉంటుంది. అతి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీకు జీవించడానికి దేవుడు దయచేస్తాడు. నువ్వు మామూలు విశ్వాసిగా ఉన్నప్పుడు లోకములో ఉండే పాపాలకు పరిశుద్ధమైన జీవితం కాస్త మలినమైపోతుంది. అదే రూపాంతర అనుభవంలోనికి వచ్చినప్పుడు, యేసుతో నువ్వు ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు, యేసును కలిగి జీవిస్తున్నప్పుడు, యేసు సాహిత్యము, యేసు సన్నిధానము నువ్వు కలిగి ఉంటున్నప్పుడు, ఆయనలో ఉండే మహిమ నీ మీదికి వచ్చినప్పుడు, ఆ మహిమలో నీ మీద ఉన్న ఆ మచ్చలు, ఆ అపరిశుద్ధత అంతా దేవుడు ఏం చేస్తాడంటే తొలగించి వేస్తాడు. మహిమ ప్రకాశమైనటువంటి జీవితము దేవుడు మనకిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ నువ్వు పరిశుద్ధుడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఈ రూపాంతర అనుభవంలో ఈ 3 మెట్లు మనము ఎక్కగలిగితే దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థానంలోనికి మనము చేరుకుంటాము. మోషే దేవునికి అత్యంత స్నేహితుడిగా, మిత్రుడిగా ఎందుకు మార్చబడ్డాడు అంటే, మోషే దేవుని ఎదుట రూపాంతరము చెందాడు. ఆ రూపాంతర అనుభవంలోనికి మోషే వచ్చాడు కాబట్టే మోషేను దేవుడు అన్నాడు, భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు అని దేవుడు మోషేకు పేరు ఇచ్చాడండి, ఒక బిరుదునిచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు రూపాంతర అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు, నువ్వు రూపాంతర అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు, దేవుడు మోషే వలె నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. మోషే నా స్నేహితుడు అని దేవుడు ఎలాగూ బిరుదు ఇచ్చాడో, నీవు నా ప్రియ కుమారుడవి, నా కుమార్తెవి అని దేవుడు పరిశుద్ధులైన వారందరికీ ఒక పేరు పెట్టబడును అని దేవుని పరిశుద్ధ గ్రంథము, ప్రకటన గ్రంథములో సెలవిచ్చినట్టుగా దేవుడు మనకు అందరికీ ఒక కొత్త పేరుతో, ఒక కొత్త బిరుదుతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి మనమందరము ఆత్మీయంగా ముందుకు ఎదగాలి అంటే మన జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలి? రూపాంతర ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఈ రూపాంతర ప్రార్థన అనుభవములో మన జీవితాలు మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి, మన మనస్సులు మారిపోతాయి, మన స్థితిగతులను దేవుడు మార్చి భూమి మీద మిక్కిలి శ్రేష్టమైనటువంటి జనాంగంగా, జనులుగా, ఆశీర్వదించబడిన బిడ్డలనుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహా మిక్కిలి పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి యేసయ్య, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి, నీ ఉన్నతమైనటువంటి కృపను బట్టి తండ్రి నీకు వందనాలు అయ్యా. రూపాంతర ప్రార్థన అనుభవం గురించి అయ్యా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరైతే ఈ రూపాంతర ప్రార్థన అనుభవము గుండా అయ్యా ఇదిగో వెళ్ళాలని ఆశపడుతున్నారు, ఆ బిడ్డలందరినీ ప్రభా అయ్యా ఇదిగో రూపాంతరము చెందించండి నాయన. అయ్యా నీతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవము, నిన్ను కలుసుకునే అనుభవము, అయ్యా నీతో సన్నిహితముగా ఉండే అనుభవము దయచేయండి నాయన. నాయనా ఇదిగో నీ మహిమ ప్రకాశమును పొందుకునే బిడ్డలుగా, పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించే బిడ్డలుగా అయ్యా మీరు సహాయము చేయమని ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఈ మాటల యొక్క దీవెనలతో నింపి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత నీకే కలుగునుగాకని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.